प्रथमं भारतीनामं द्वितीयं च सरस्वत्यातं षष्ठमं वागीश्वरी तथा कौमारी सप्तमं प्रोक्तमसायिनी एकादशं शुक्र प्रणवदेवी सरस्वती वाजदेवी ध्यान संख्या సమయంలో ప్రజలండి గురుపూజోత్సవ కార్యక్రమ భాగస్వామ్యంలో జ్యోతి పెడుతున్న కార్యాలయం చేత సమభావనతో భాగస్వామ్యంతో మిత్రులందరికీ సోదరీమణుల పూజోత్సవం మండల స్థాయి గురు పూజోత్సవం త్రికరణ శుద్ధిగా ఇన్ని గురు పూజోత్సవాలు చేసుకున్న తర్వాత కూడా ఎప్పుడైనా సింహాసనాన్ని కోరేదా సింహాసనం అది దాని రాజస్థాన్ కూడా ఫలానా పని చేసిన సమయంలో ఏది కనిపిస్తే ప్రజా ఉపయోగ కథలో కనిపిస్తుందో నలుగురికి ఉపయోగపడుతుందో ఆ కార్యక్రమాన్ని చేత అధ్యక్షుడు ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ తరఫున మా పెద్దలు నిర్ణయం ప్రకారంగా ఈరోజు మన గురువులందరికీ ఎంత వీలైనంత సమాజ సేవలో భాగంగా సన్మానించుకుందాం అనే ఆలోచనతో ఇక్కడికి పిలవగానే ఇచ్చేసినటువంటి పెద్దలు ఉపాధ్యాయులు మరియు ఎంఏఓలు పెద్ద మనుషులందరిగా గురువులందరికీ పేరు పేరిన శుభాభివందనలు తెలియజేస్తూ మరియు వేదికపై ఉన్నటువంటి ప్రోగ్రామ్ చైర్మన్ ప్రభాకర్ సార్ గారు మరియు డిస్ట్రిక్ట్ చైర్మన్ రాములగౌడ్ గారు మరియు డిస్ట్రిక్ట్ చైర్మన్ విజేందర్ రెడ్డి గారు హనుమంత్ గౌడ్ సార్ గారు మా సెక్రటరీ వెంకటేశ్వర గారు మరియు రాము విచ్చేసినందుకు శుభాభివందనలు తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం చాలా గొప్పగా భావించుకుంటూ మా అదృష్టంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఉపాధ్యాయులు లేని ఎంత డబ్బున్నోళ్ళైనా డబ్బు లేని వాళ్ళైనా కంపల్సరీ బోధన కావాల్సిందే. ఎంత డబ్బున్నోళ్ళైనా కానీ ఎంత డబ్బు ఉన్నా డబ్బు సంపాదించినా కానీ ఆ సంపాదన స్థిరంగా ఉండదు. కానీ జ్ఞానాన్ని ప్రసాదిస్తే మాత్రం అది స్థిరంగా ఉంటుంది. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు జనరల్గా మేము చిన్న ఉన్నప్పుడు మా గురువుగారు భక్తప్ప సార్ అని బ్రహ్మయ్య సార్ అని సార్ వాళ్ళు చదువుకోకుండా మరి కొట్టి నేర్పించేవాళ్ళు. వాళ్ళు ఇప్పుడు మమ్మల్ని చూసి అరే బాగుపడుతుందని కొంచెం అప్రిషియేట్ చేస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. అంటే మా గురువులు ఇలా అని చెప్పేసి అప్పుడు కొడితే ఆ టైంకే బాగా అనిపిస్తుంది తప్ప తర్వాత మాత్రం గురువులు చెప్పింది మాత్రం తప్పకుండా అంటే మనకు ఒక స్ఫూర్తి ఇస్తారని చెప్పేసి భావిస్తున్నాం. మరియు మరొకసారి ఇక్కడ ఇచ్చినటువంటి ఉపాధ్యాయులందరికీ పేరు పేరున మా సంగారెడ్డి లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదర్శ తరఫున స్వాగతం చెప్తూ ముగిస్తున్నాను. ఆ పల్లకిని మోసిండు. ఆ పల్లకిని మోసినప్పుడు భార్య కళ్ళ లోపల ఆనంద బాష్పాలు రాలినాయి. మా ఆయన సంపద ఇది. గురువు గారి యొక్క భావన తాను ఎంత పేదరికం లోపల ఉన్నవి చందమామ వెన్నెల వెలుగుల అది వైభవానికి సంపదకు శాశ్వతమైన. కానీ మరొక్కసారి ఆ గురుభావనకు వెళ్లాల్సిందే. అందుకే హెడ్స్ అప్ టు దిస్ ఈవినింగ్ ఆ గురువు పాదపద్మాలకు నమస్కరిస్తూ కార్యక్రమం లోపల ఒక పాట ఒక మాట రెండూ కలిపితే మా వెంకటేశ్వర సార్ మండల విశ్రాంత విద్యాధికారి వారి పదవికే విరమణ పెదవికి లేదు. మొన్నటికి మొన్న సుమారుగా తన నియోజకవర్గంలో ఉన్నటువంటి లయన్స్ పెద్దలందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతమైన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాల పిల్లల్ని ప్రోత్సహించాలి. నగదు పురస్కారాలు అందించి శాలువాలతో మెమెంటో సర్టిఫికెట్లతో ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమం గౌరవనీయ విజేంద్ర రెడ్డి సార్ చేతుల మీదుగా లైన్ పెద్దలు జయంతిని పురస్కరించుకొని ఆయన పేరు మీదుగా ప్రతి సంవత్సరం జరపబడుతున్నటువంటి ఉపాధ్యాయ దినోత్సవాల సందర్భంగా మరి మా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ 2007 నుండి పి రామగౌడ్ గారు, విజేంద్ర గారు, రామప్ప గారు, అనంతరావు కులకర్ణి గారు, హనుమంత గౌడ్ గారు మరియు మా అధ్యక్షుడు మల్లేశం గారు, కోశాధికారి రామచంద్రన్ గారు వీళ్ళందరి పేరు మీద ప్రతి సంవత్సరం నిర్వహించబడుతున్న ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ తరఫున నిర్వహించబడుతున్నటువంటి ఈ యొక్క ఉపాధ్యాయ దినం సందర్భంగా ఈరోజు చాలా శుభ్రం మా మిత్రుడు మా కోటయ్యని
ఈ స్టేజ్ పైన మా పాఠశాల కోర్సులు రామగౌడ్ గారు, మా టీచర్ ట్రైనింగ్ మిత్రుడు ప్రభాకర్ గారు, ఈనాటి ఈ కార్యక్రమం యొక్క మూలాధారం జయప్రభాకర్ గారి ద్వారా ప్రోగ్రామ్ ఆఫీసర్గా స్పాన్సర్గా ఈరోజు ఒక చక్కని కార్యక్రమాన్ని మా మిత్రులు ప్రభాకర్ గారు చేస్తున్నారు. ప్రభాకర్ గారికి మా లైన్ సభ తరఫున శుభాకాంక్షలు చెప్తూ ఈరోజు టీచర్స్ డే. ప్రతి సంవత్సరం ఉపాధ్యాయుల గురించి మాట్లాడుతున్నాం. పైన ఆకాశం ఉంది, కింద భూమి ఉంది. ఎంత పైకి అయినా తరగని ఆస్తి పైన అంతులేని ఆకాశం. ఎంత తొమ్మినా కింద తొమ్మినా అభిచిక్కని సముద్రం భూమి. 4 దిక్కుల రకరకాల సంసార జీవితం. ఆ సమయంలో బ్రహ్మదేవుడికి ఒక ఆలోచన ఏం కలిగింది? ఈ భూమి పైన ఒక మనిషిని సృష్టించాలి, ఒక బొమ్మ సృష్టించాడు. బ్రహ్మదేవుడు ఏం ఒక ప్లాన్ చేశాడు, ఒక బొమ్మ ప్లాన్ చేశాడు. బొమ్మకి ఏం చేశాడు? శివుడు ఏం చేశాడంటే ప్రాణం పోసాడు. బ్రహ్మ తయారు చేసిన బొమ్మని శివుడు ప్రాణం పోసాడు. ఆ జీవిని ఈ భూమండలంలో ఎక్కడ అక్కడ సముద్రాలు, నదులు, కొండలు కొడుకుతూనే ఉంటాడు దిక్కులేక. అప్పుడు విష్ణుమూర్తికి ఆలోచన వచ్చింది, ఈ జీవికి ఏం కావాలి? జ్ఞానం కావాలి. కాబట్టి గురువును సృష్టించారు. ఎలా జీవించాలి భూమి మీద, ఎలా ఉండాలి అనడానికి విద్యాబుద్ధులు నేర్పడానికి భూమి మీద ఒక గురువులు, ఆచార్యులు, ప్రొఫెసర్లు. ఆ యొక్క గురువుకు ఈరోజు మేము లైఫ్ క్లబ్ ద్వారా ఆహ్వానం చేస్తున్నాం. చదువు నేర్పే గురువులకి మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం. చదువు నేర్పే గురువులకి మా వందనం, జ్ఞానదాతల చరణధూళికి వందనం. శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు, శాంతమూర్తులు స్వచ్ఛ కీర్తులు, సుజన చంద్రులు సుగుణ సాంగులు, సుజన చంద్రులు సుగుణ సాంగులు. గురులు సుతరులు, గురులు సురకరులు. చదువు నేర్పే గురులకే మా వందనం, మీ గురువులందరికీ వందనం. ఆ లైఫ్ తరఫున మరి మీ అందరికి మరొకసారి వందనం చెప్తూ రకరకాల వ్యాపకాలు, రకరకాల ఉద్యోగాలు ఉన్నాయి. అన్ని ఉద్యోగాల్లో ఉన్నతమైన ఉద్యోగం ఉపాధ్యాయుడు. ఈరోజు ప్రపంచంలో ఏ ఉపాధ్యాయుడు అయితే పిల్లల మనసు ఎన్నగలుగుతాడో, అందుకే మా పిహెచ్డి ఉపాధ్యాయులు దేశంలోని అత్యుత్తమ మనసు కలిగి ఉండాలని చెప్పి మా హైదరాబాద్ ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తారు. మా డిస్టిక్ చైర్మన్ రాములు గారు, విజయేంద్ర గారు, కులకర్ణి గారు, హనుమంతరావు గారు, రామప్ప గారు ఒక చక్కని అబ్దుల్ కలాం యొక్క సందేశం. అబ్దుల్ కలాం ఏమంటుందంటే, క్రాంతి దార్శనికులైన ఉపాధ్యాయులారా, క్రాంతి దార్శనికులైన ఉపాధ్యాయులారా, జాతి సంపద మన యువతరమే, జాతి సంపద మన యువతరమే. వారు ఎదుగుతున్న కొద్ది వారికి రోల్ మోడల్గా నిలబడండి. విద్యార్థులు భారతదేశాన్ని ఒక అభివృద్ధి చెందిన దేశంగా రూపొందించుకోవడానికి తమను తాను సంతృప్తి పరచుకోవాలి. మీ మనసును రచించండి, మీ మనసును రగిలించండి, ఉన్నతంగా ఆలోచించండి మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఉపాధ్యాయులకు చక్కని నిర్దేశించారు. ద్రోణాచార్యుడు గొప్పతనం తన శిష్యుడైన కర్ణుడు మరియు అర్జున్ వల్ల బయటకు వచ్చింది, తన శిష్యుడు వివేకానందుడి వల్ల బయటకు వచ్చింది. ఎక్కడో కన్యాకుమారిలో రామశర్మ యొక్క గొప్పతనం, రామశర్మ యొక్క గొప్పతనం తన శిష్యుడైన ఏపీజే అబ్దుల్ కలాం ద్వారా ఢిల్లీలోని అశోక హాల్లో చెప్పుకున్నాడు. అలాంటి ఆలోచనలు రావాలి, అలాంటి ఉన్నతమైన ఆలోచనలు కలిగించాలని మరొకసారి ఆ భగవంతుని ప్రార్థిస్తూ, మరి ఈరోజు మీ అందరి సమక్షంలో మేము
ప్రతి సంవత్సరం 5 మండలాలు తీసుకుంటారు, 5 మండలాలు. కానీ ఈ సంవత్సరం మా పెద్దల చొరవతోని పుల్కల్ మండలంలో అదనంగా చౌటపల్లి మండలం, మున్పల్లి మండలం మరియు విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి చుట్టుపక్కల ఉన్న 5 మండలాలకు వెళ్ళి సుమారు 36 మండలాల ఉపాధ్యాయులను, ఒక 7 మిగతా ఉపాధ్యాయులను కలుపుకొని ఈరోజు మేము 40 మంది ఉపాధ్యాయులను సన్మానం చేస్తున్నాం. మరి మిత్రులారా, మీరందరూ ఈ రోజు నుంచి కాదు, మన ఉద్యోగంలో ప్రవేశించిందే విద్యార్థులను తీర్చడానికి అందంగా కట్టుకుంటున్నాం. కాబట్టి దానిలో మరొక్కసారి మీకు గుర్తు చేస్తూ, మీరు మీ మనసులో రగిలించి మట్టి లాంటి బొమ్మ లాంటి ఉన్నటువంటి విద్యార్థులు మీ ముందు వస్తున్నారు. వాళ్ళకు మీ ఆలోచన రగిలించి వాళ్ళ ద్వారా ఉపాధ్యాయులు గ్రహించాలని కోరుతూ చిన్న ఒక మాట చెప్తున్నాను. మా మండలాల సంగతి చెప్తాను నేను. మా మండలాల సంగతి, మా మండలాలు రోజు పొద్దున్న వేసి టీవీ ఎదుగుదా కోరుకుంటున్న నిద్రపడుతుంది. ఎప్పుడైతే మా మండలాన్ని ఒక స్కూల్లో చేంజ్ చేశారు, స్కూల్లో చేంజ్ చేసినాక ఇప్పుడు ఆమె టీవీ అవసరం లేదు, ఫోన్ అవసరం లేదు. ఏం చేస్తుంది, రాగానే దగ్గర కూర్చొని నన్ను పిలిచి ఓవర్ చేసుకొని పడుతుంది. నేను అప్పుడు అనుకున్నా, ఆ స్కూల్ టీచర్ ఎంత గొప్పవాళ్ళు, నేను ఇంత గొప్పవాడిని, నేను చెప్తే నా మనవాళ్ళు లేదు, నేను అన్ని చెప్తే మా మనవాళ్ళు లేదు, ఆ స్కూల్ టీచర్ చెప్తే నా మనవాళ్ళు మారింది అని ఆ టీచర్ అంటే హ్యాండ్స్ కొట్టుకుని రోజు పొద్దున టీచర్ అని మీద మోల్డింగ్ చేస్తున్నారు. మనం ఉపాధ్యాయులు ఆ పిల్లల్ని మోల్డింగ్ చేస్తారు. ఆ భావన మీలో ఎల్లప్ప గారు, డాక్టర్ సర్వి ఎల్లప్ప గారు, చోల్పేట ఎల్లప్ప గారు, మేము 1979లో నేను ప్రభాకర్ గారికి మెదడులో టీచింగ్ చేసినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, డోంట్ బెండ్ యువర్ డిగ్రీస్ అపాన్ ద స్టూడెంట్. నేను ఎంఎస్ చాలా మంది ఉంటారు, నేను ఎంఎస్ చేసిన, నేను కాలేజ్ యూనివర్సిటీలో, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో, అన్నమాల యూనివర్సిటీలో నేను ఎంఎస్ చేసిన, పిహెచ్ చేసిన అనే భావన ఉన్నారు. పిల్లలకు కావాల్సినటువంటి అది అవసరం లేదు. ఏం కావాలి, బెండ్ యువర్ నాలెడ్జ్, బెండ్ యువర్ యాక్టివిటీ. అది ఈరోజు మీకు గుర్తు చేస్తూ, మీరు మీ పిల్లల కోసం పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ విద్యార్థుల సేవ కోరుతూ మా రైతుల సంఘాన్ని ఆదర్శంగా మరొకసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క లయన్స్ క్లబ్ అనేది ఏదైతే గురువులను సంపాదించుకుంటే ఆ గురువుల ద్వారా గురువులే కాకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి డాక్టర్లు కానీ, వాళ్ళకి సంబంధించిన ఇంజనీర్లు కానీ, ఈ యొక్క గురువులందరినీ కూడా సంపాదించుకుంటే ఎంతో వేల మంది, లక్షల మంది వాళ్ళు ప్రోత్సహించే విధంగా వాళ్ళ ప్రోత్సాహాన్ని ఇస్తే వాళ్ళు ఇంకా కూడా అంకిత భావంతో పనిచేస్తూ ఏదైతే భవిష్యత్తులో ఒక పిల్లవాడు కానీ పిల్లవాడిని వాళ్ళను మంచి మార్గంలో నడిపించే విధంగా ఏదైతే గురువు ఉంటారో దానికి ప్రోత్సాహంగా ఉండాలనే ఉద్దేశంతో నేను నమస్కారం సంగారెడ్డి ఆదర్శ వారి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంతేకాకుండా మా ప్రభాకర్ సార్ ఒక టీచర్గా నేను ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రోగ్రామ్ ఇస్తూ ఉంటాం. ఆ దాంట్లో భాగంగా నేను టీచర్లకి ఈ యొక్క ప్రోగ్రామ్ నేను చేస్తానని వాళ్ళు ప్రభాకర్ సార్ అందరికీ రావడం, దాని విధంగా ఈరోజు మండల విద్యాధికారిగా పనిచేసి విశ్రాంతి తీసుకొని ఈరోజు ఒక్కరోజు కూడా ఖాళీ ఉండకుండా ప్రతి కార్యక్రమంలో స్కూల్ విషయంలో, ఈరోజు స్కూల్ పిల్లల విషయంలో, ఈరోజు టీచర్ల విషయంలో వారు ప్రతి చిన్న కార్యక్రమం నుంచి పెద్దగా అరేంజ్ చేసి ఈరోజు వారి ఇక్కడికి రావడం జరిగింది. మా వెంకటేశ్వర సార్ గారు ఈరోజు ఏదైతే మా లయన్స్ క్లబ్ సంగారెడ్డి ఆదర్శ ప్రతి కార్యక్రమంగా తీసుకున్న ముఖ్యంగా మేము విద్య, ఆరోగ్యం, ఇంకా కూడా మంచినీరు, ఏదైతే గవర్నమెంట్ చేయలేని చిన్న చిన్న పనులు కూడా మేము ప్రతి స్కూళ్ళను కూడా మేము దత్తత తీసుకుని ఈరోజు అన్ని కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఈ విద్యలో మీ అందరికీ ప్రోత్సాహకంగా ఏదైతే సన్మానం చేస్తున్నామో తప్పకుండా భవిష్యత్తులో పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని కోరుకుంటూ ఒక అవకాశం ఇచ్చిన విద్యార్థులన్నా, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పించే గురువులన్నా లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ వాళ్లకు ఒక చక్కటి అభిమానము.
గతంలో కూడా చాలా సార్లు అందరము వీక్షించాము, అనుభవించాము కూడా. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే, సంగారెడ్డి నియోజకవర్గంలో కాకుండా మునుపల్లి మరియు పుల్కల్ మండలాల విద్యార్థులకు ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు దగ్గర 200 నుంచి 300 మంది విద్యార్థులు సంగారెడ్డికి వచ్చి వారు ఇచ్చే ఆ ఆతిథ్యాన్ని స్వీకరించి అందులో మొదటి బహుమతి, రెండవ బహుమతి, మూడవ బహుమతిగా నగదు పురస్కారాలు అందుకోవడం, గ్రామీణ విద్యార్థులకు ప్రోత్సహించడమే అని చెప్పి ఎస్టీయూటీఎస్ గా, ఉపాధ్యాయులుగా, శ్రేయోభిలాషిగా, హితైషిగా మేము భావిస్తున్నాం. ఇక్కడ ఉపాధ్యాయులు అంటే పూజింపబడేవారు, పూజకు నిజమైన అర్హులు. గురునో నమః ఎందుకంటున్నారంటే, చెప్పే ప్రతి మాటలో మాటలు కాకుండా చేతుల్లో మేము చూపించాలి, వారికి ఘనమైన సత్కారం అందించాలి, వారు భావి జీవితానికి ఉపాధ్యాయుల తరఫున మనమంటూ ఉండాలి అని చెప్పుకోవడానికి ఏదైతే ఆదర్శ నైతిక సంగారెడ్డి 320D వాళ్ళు నిర్వహించే ఈ కార్యక్రమంలో చెరువు అలాంటి జ్ఞాన భాండాగారం నిలవైనటువంటి ఆశీర్వైనటువంటి ఆతిథ్యం ఇస్తున్నటువంటి ప్రశంసనీయమైనటువంటి నేవీ లైన్స్, అదేవిధంగా వారి వెంకటేశ్వర గారు, అదేవిధంగా లయన్స్ విజయరెడ్డి సార్ గారు, రాముగౌడ్ సార్, కులకర్ణి గారు, రామచంద్ర గౌడ్ గారు, అదేవిధంగా తోటి సంఘ బాధ్యులు, అదేవిధంగా ఎంఏ గారు, అదేవిధంగా ప్రభాకర్ సార్ గారు, అందరికీ ఈ యొక్క చేస్తుంటారు. ముఖ్యంగా మనం చూస్తే పాఠశాలలో కానీ గ్రామాల్లో కానీ ముఖ్యంగా వాటికి కావాల్సిన కనీస సౌకర్యాలు అంటే పాఠశాలలో నీటి వసతి కావచ్చు, ఇంకా అనేక ప్లేట్స్ పంపిణీ, షూస్, అలాంటి అనేక సౌకర్యాలు కూడా వివిధ సామాజిక కార్యక్రమాలు కూడా ఎల్లప్పుడూ నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా వీరు ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉన్నటువంటి వారు, ముఖ్యంగా డాక్టర్స్ డే అని డాక్టర్స్ సంబంధించి ఒక సేవాభావం ఉన్న డాక్టర్స్ డే రోజు డాక్టర్స్ని సన్మానించడం, అదేవిధంగా ఇంకా అనేక కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా సమాజంలో ఎంతో ఉన్నతమైన ఈ యొక్క ఉపాధ్యాయ వృత్తి ఏదైతే ఉందో ఆ ఉపాధ్యాయులకు సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం చాలా సంవత్సరాల నుండి కూడా ఈ యొక్క గురు దినోత్సవం రాష్ట్ర స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కూడా ఎప్పటికీ ఘనంగా నిర్వహిస్తుంటారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ సంగారెడ్డి చుట్టుపక్కల ప్రాంతం మున్పల్లి నుంచి ఇంచుమించు మున్పల్లి, సదాశివపేట్, కొండాపూర్, కంది, సంగారెడ్డి, అదేవిధంగా పుల్కల్ చుట్టుపక్కల మండలాలు ఏవైతున్నాయో ఆ మండలాల నుంచి ఉత్తమంగా ఎన్నిక చేసి అంటే మండల విద్యాధికారుల ద్వారా ఒక ఉత్తమమైన బోధన చేస్తూ ఉత్తమమైన ఉపాధ్యాయులను ఎన్నిక చేస్తూ వారికి ప్రతి సంవత్సరము సన్మానిస్తూ అదేవిధంగా ఉపాధ్యాయులను కూడా ఎప్పటికీ గౌరవిస్తూ వారికి ఇంకా ఒక గురుతరమైన బాధ్యత అనేది అప్పగించడం జరుగుతుంది. కేవలం ఉత్తమ ఉపాధ్యాయుల వాళ్ళు రావడం సరిపోదు, ఖచ్చితంగా సమాజంలో వారు ఇంకా ఉన్నతమైన సేవలు అందించాలని ఈ యొక్క మనకు బాధ్యతను గుర్తు చేస్తారు. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం చైర్మన్ గారు జె ప్రభాకర్ సార్ గారు కేవలం ఓన్లీ లైనే కాకుండా అనేక విషయాల్లో కూడా అనేక సందర్భాల్లో కూడా మా అనేక సంఘాలు కూడా ఆయన చేయూతను అందిస్తూ ఉంటారు. వారికి ఈ యొక్క కార్యక్రమం ఉపాధ్యాయ దినోత్సవం వారికి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై హింద్, జై బిఆర్. దేవుడిని గురువు ముందు నిలబెట్టి నీకు ఎవరో ఫస్ట్ అడిగితే అతను గురువు నమస్కారం చేస్తాడు. ఏంటంటే దేవుడు ఉన్నాడు, ముంగట గురువు ఉన్నాడు, మనకు దేవుడు కదా ఉంటాము, జన్మనిచ్చిన దేవుడు ఉంటాం కదా అంటే ఆ దేవుడు కూడా పరిచయం చేసింది ఈ గురువు అని చెప్తాడు కాళిదాస్. మరొక అంశం ఏంటంటే తల్లి జన్మనిస్తుంది, తండ్రి నడక నేర్పి సమాజాన్ని పరిచయం చేస్తాడు. మరి గురువు ఆ సమాజంలో ఎక్కడ నడవాలి, ఏ మార్గంలో వెళ్ళాలన్నది నిర్దేశించేది ఈ గురువులే. కాబట్టి నేటి సమాజంలో డాక్టర్లు కానీ లాయర్లు కానీ ఇటువంటి రాజకీయ నాయకులు అందరి క్యాలిక్యులేషన్ మనమే. కాబట్టి ఈ ఉపాధ్యాయ వృత్తి అతి పవిత్రమైనది, గొప్పదని చెప్పడం తప్పదు. ఇక్కడ ముందున్నటువంటి ఇప్పుడు ఈరోజు సమాన గ్రహీతలు కావచ్చు, ఇక్కడ ఆప్తులు కావచ్చు, అందరికీ నా తరఫున మా హెడ్ మాస్టర్ సంఘ ప్రతినిధిగా వైద్య హెడ్ మాస్టర్ సంఘం అధ్యక్షుడిగా నా యొక్క ధన్యవాదాలు, నిర్వాహకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం. ఈరోజు ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాం
వారు ప్రతి సంవత్సరము ఉపాధ్యాయులకు గురుకులోత్సవ సందర్భంగా సన్మానిస్తూనే ఉంటారు. ఇది ఒక మంచి సంప్రదాయంగా భావిస్తూ ఈరోజు కూడా సుమారుగా 40 మందికి సన్మానం చేయబోతున్నారు. అంటే లయన్స్ క్లబ్ వారికి ప్రేమ అని చెప్పేసి నా అభిప్రాయాన్ని తెలియజేస్తూ నేటికి గురువులకు అభిప్రాయం మంచి విలువలు ఉన్నాయి. గురువులకు సేవలు అందించే భాగ్యము ఎంఈఓ గారికి ఉంటుంది. ఎంఈఓ బాధ్యతలు చేస్తున్నందుకు అందుకు నేను గర్వపడుతా ఉన్నాను ఈ సందర్భంగా. అత్యధిక కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకోవడానికి గతంలో రామన్న, విజేందర్ రెడ్డి గారు, మరియు హనుమంతరావు గారు, మిగతా పెద్దలంతా వారి యొక్క మార్గదర్శకంలో ఈ ఆదర్శ సంఘానికి చాలా ఉపాధ్యాయ దినోత్సవాలే కాకుండా మెడికల్ క్యాంపులు కానీ, విద్యార్థులకు నగదు పోటీ బహుమతులు కానీ, మిగతా సామాజిక కార్యక్రమాల్లో అందరికంటే ముందుందని తెలపడంలో అతిశయోక్తి లేదు. అట్లాగే ఈసారి కూడా నిరుపేద విద్యార్థులకు చదువు చెప్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఏదో కార్పొరేట్ విద్యార్థులకు చెప్పే చదువు కంటే చాలా కష్టం. ఒక రంగాలు ఒక పెద్దలు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు కష్టపడతారు, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడతారు. కాబట్టి అక్కడ రిజల్ట్ ఎక్కువ రావచ్చు. కానీ పేద విద్యార్థులను ఒక మంచి విద్యార్థిగా తీర్చిదిద్ది ఉన్నతమైన పదవులు అధిష్ఠించిన వారిలో మన ఈ సంగారెడ్డిలో చదువుకున్న ఒక విద్యార్థి ఇప్పుడు సీఎం దగ్గర సిఎస్గా పనిచేస్తున్నాడు, ఎస్ నరసింహరావు. ఆయన కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నవాడు. ఈనాడు సిఎస్గా ఎస్ నరసింహరావు ముఖ్యమంత్రి దగ్గర ఉంటాడు. ఆ స్థాయికి చెందిన వాళ్ళలో పల్లెటూళ్ళలో చదువుకున్న విద్యార్థులు మట్టిలో మాణిక్యాలను ఎంతలో తయారు చేస్తున్న మీ అందరికీ అనేక అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకు అవకాశం ఇచ్చిన ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు. 40 మందికి సమయం చాలా తక్కువ కాబట్టి ఇవ్వడానికి తీసుకోవాలనుకోలేదు. నేను కూడా మా క్లబ్ తరఫున చేద్దామన్న వల్ల నేను తొందరగా చేద్దాం తప్పకుండా. ఎందుకంటే కనీసం ఇట్లన్నా నాయన కూడా పనిచేసిన వాళ్ళు చూస్తారు. రెడ్డి గారు, జాకేర్ వచ్చిన పద్మ మేడం గారు, మీరంతా కోవర్కర్స్. కనీసం ఒక 10 సంవత్సరాలు రిటైర్డ్ అయ్యారు, 10 ఇయర్స్ రిటైర్డ్ అయిపోయింది. అలా దృష్టి చూడడానికి కూడా పిలిపిస్తున్నాం అప్పుడప్పుడు. అయితే ఒక డిఫరెన్స్ ఏంటంటే ఉపాధ్యాయునికి స్వేచ్ఛ లేదు, అయిపోయింది. ఇది రాష్ట్రం జోక్. ఉపాధ్యాయులు కొట్టే అధికారం లేదు. మన దేశం కొడితే భయపడతారు, వాడు కొట్టడు, మనం పిల్లలు కొట్టే పరిస్థితికి వస్తున్నాయి. డిఫరెన్స్ ఏంటంటే ఎందుకంటే గురుకులాలు అలా పిల్లలకు చేతులు కట్టేసి సభ చెప్తుంది. దాని నుంచి పిల్లలను తీసుకెళ్ళి గురుకులాలు చేసేస్తే వాడు ప్రైవేట్ ఇంటికి వచ్చేవాడు కాదు, చేతులు దాన్ని కట్టేసి సభ చెప్తున్నారు. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే టీచర్ల చేతులు కట్టే సభ చెప్పుకుంటున్నారు. అదే డిఫరెన్స్. అందుకని ఎక్కువ కొట్టొద్దు, ఇట్టొద్దు అని బతికి లాడాలా, ఇంకైతే సంకలం ఇసుకోవాలి. వాళ్ళు చిన్నగా ఉండే కదా వేసుకొని గవర్నమెంట్ కూడా సభ చెప్పుకుంటున్నారు. కాదు, గవర్నమెంట్ ఏం ఆలోచిస్తుందో మనకు తెలియదు, కానీ ఇట్ ఇస్ ఫ్యాక్ట్. కాదు, కొడితే పనిష్మెంట్. ఏం లేకుండా 2 రిటైర్డ్ అయ్యాను కాబట్టి బచాయించిన, లేకపోతే ఎన్నిసార్లు సస్పెండ్ అయిపోతున్నాను. జాకెట్లో కరెక్టే. అదే మా స్కూల్లో కొట్టిన జాకెట్ ఫస్ట్ సెకండ్ అంత నోముకుంటు పిల్లలు
డిసిప్లిన్ ముఖ్యమని చెప్తుంది. కాబట్టి దయచేసి మీరు అవార్డు గ్రహీతలందరికీ శుభాకాంక్షలు ఈ అవకాశం కల్పిస్తుంది చూపిస్తున్నాను. మా ఉపాధ్యాయులు అంటే మన ఉపాధ్యాయులు సన్మానం చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. మేము కూడా మండల స్థాయిలో నిర్వహిద్దాం అనుకున్నాం. ఈ మాటకు ముందే మీరు చేయడం సంతోషదాయకం. ఉపాధ్యాయుడు ఎంత అల్ప సంతోషం అదంటే అదందరం అదే దాంట్లోనే ఉన్నాం. తనకు జరిగిన సత్కారాన్ని ముందున్న భవిష్యత్తు ఊహించుకొని నేను ఎంతో చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది అని నిర్ణయించుకునే ఒక మంచి సందర్భం సన్మానం. ఇంకా చేయకుండానే ఆయన మీద బరువుపెట్టుకుంటాం మనం టీచర్. అది బరువుగా స్వీకరిస్తారు కదా, ఆనందంగా సన్మానం పొందుతూ బాధ్యతను మీదే అంటే ఒక గొప్ప మనసు. ఉపాధ్యాయ లోకానికి చేయించడంలో ఈ క్లబ్ తరఫున నేను మొట్టమొదటి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తాను. మంచి కార్యక్రమాలు శ్రీకారం చుట్టారు. సమాజానికి అవసరమైన ఈ ఉపాధ్యాయులను విద్యుక్త ధర్మాన్ని ఉద్యుక్తులయ్యేటప్పుడు ప్రోత్సహించడం అనేది నిజంగా సంతోషదాయకం. అట్లాగే ఈ సన్మానంతో పాటు మనం కూడా ఇంకా బాగా పనిచేయాలని ఒక దృక్పథం కావాల్సిన అవసరం మన ఉపాధ్యాయులు ఉంది. కాబట్టి ఇలాంటి దినాన్ని మనం సమాజం కోసం మనం ఏం చేసినా విద్యార్థుల బాగోగుల కోసమే, విద్యార్థుల శ్రేయస్సు కోసమే. విద్యార్థి శ్రేయస్సే దేశం యొక్క ప్రతిభను నిర్ణయిస్తుంది. కాబట్టి తరగతి గదిలో మనం విద్యార్థి మలిచే విధానమే దేశం యొక్క ఉన్నతిని తెలియజేస్తుంది. అటువంటి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం, వాళ్లకు గౌరవం ఉచితం చేయడం నిజంగా సంతోషదాయకం. ఇలాంటి కార్యక్రమాలు లయన్స్ క్లబ్ తరఫున ఇంకా ఇంకా చేయాలని కోరుతున్నాం. నేను కోరకముందే బాధ్యతలుంటే మీరే మమ్మల్ని పిలిచి మా టీచర్లను సన్మానిస్తున్నారు. కొంతమందికి నాతో చెప్పారు, సార్ మమ్మల్ని గుర్తించట్లేదు, రావాల్సిన వాళ్ళు రావట్లేదు, సన్మానం రాని వాళ్ళకి ఇస్తున్నాయంటే ఎవరో గుర్తించాల్సిన అవసరం లేదు. మన అకౌంట్ను మనమే తెలుసుకోవాలి. సెల్ఫ్ రియలైజేషన్ కావాలి. ఎవరు పైన ఒకడు ఉంటాడు, ఆ అకౌంట్లో మాత్రం రాయబడుతుంది నువ్వు ఏం చేసినావు, ఎంత సేవ చేసినావు, ఎంత చేసినావు. ఆ అకౌంట్లో ఎవరు మార్చలేదు. కాబట్టి ఇక్కడ తప్పించుకున్నా ఆ అకౌంట్ మాత్రం జీవితంలో శాశ్వతంగా ఉంటుంది. మనం ముందున్న ఏమీ లేదు, అంటే ఆర్థిక స్థితి కానీ జ్ఞానం కానీ ఏమీ మనం ఇచ్చే ఆ జ్ఞానం మనకున్న పిల్లలకు ఏదో ముందో ఖాళీ కావాలి. అట్లంటే నాకు కూడా ఇప్పుడు ఎవరు సన్మానం చేయలేదు, నేను కావాలని కూడా కోరలేదు. పోయినసారి జీవోగా అందరూ 8 వరుసగా సన్మానం చేసింది. అప్పుడు కూడా వద్దాను ఈసారి వద్దు, గుర్తించి చేయండి అన్నాను. కానీ వెళ్ళలేదని నేను అందరూ చేస్తాను. కాబట్టి ఇది కూడా అవసరం లేదు. ఎవరో గుర్తిస్తారనే దానికంటే నీకు నువ్వు సాటిస్ఫై అయ్యి నేను బాగా పనిచేస్తున్నా నేను చెప్పడం వల్ల మంచి మిషన్ పెట్టుకుంటుంది, ఇది నీకు కనుక సాటిస్ఫై కాగలిగితే ఏ సన్మానం అక్కర్లేదు, ఏ షీల్డ్ అక్కర్లేదు, ఎవరు అందరూ కూడా టీచర్ అనేది సెల్ఫ్ రియలైజేషనే. క్లాస్ రూమ్లోకి వెళ్తే ఎవరి సలహా తీసుకొని పొమ్మనం ఈ పాఠం ఆ క్లాస్లో ఎట్లా చెప్పాలని మేము రెడీ అయిపోవాల్సిందే. అట్లా రెడీ కాకుండా పోయినవో పిల్లల ముందు ఫెయిలియర్ అవుతావు. టీచర్గా నువ్వు టీచింగ్లో ఫెయిలియర్ అయితే ఇక ఈ ప్రొఫెషన్లో మనం ఉంటాం. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ తప్పకుండా టీచింగ్ మీదే ఇవ్వాలి. మేము మాట్లాడుకుంటాం, అప్పుడప్పుడు మీకు కలుగుతుంటాం. క్షణాల ఉంటే మేము పొద్దున సాయంత్రం వరకు టాటా ఇవ్వమంటాం. దీంతో పాటు మేము పిల్లలకు చదువు చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది. అయ్యో సార్ టాటా ఇవ్వమన్నాడు కదా, టాటా ఇస్తే సరిపోయి మన టీచర్ అనిపించుకుంటా పిల్లలకు చదువు అది కాదు. ఫస్ట్ ప్రయారిటీ చదువు, తర్వాత డాటా వరకు ఇంకేదైనా ఉంటుంది. కాబట్టి ప్రవృత్తి రెండు కూడా మనం చేసే ప్రొఫెషన్ మీద పెడితే ఈ రోజు కాకపోతే 4 రోజులు వస్తుంది.
దానికోసం మనం ఎదురు చూడాలి కానీ అయ్యో నాకు సన్మానం చేయట్లేదు, నన్ను గుర్తించట్లేదు అన్న అపోహలు మనం అది ఆశించదు కూడా. కాబట్టి పిల్లలు కూడా అనుకుంటాం, అదే మీరు గొప్ప వ్యక్తులు అయితే మరి నన్ను అంటారో నాకు ఏమైనా ఆశిస్తారో ఏమీ ఎవరు అనిపించడు. కానీ వాడు ఒక మంచి స్థానంలో ఉంటే బాగా సంతోషపడే టీచరే. ఎక్కడ కనిపిస్తుంది ఆ టీచర్ సంతోషం అంటే ఎవరన్నా వచ్చి ఆ గొప్ప వ్యక్తిని కలుపుకొచ్చారనుకోండి, నా స్టూడెంట్ ఇది సార్ మా గురువు అన్నారు అనుకోండి, ఆ గురువు కళ్ళలో చూడండి ₹1,00,00,000 ఇచ్చిన అంత ఆనందం అనిపించదు. ఒక కలెక్టర్ తయారు చేసిన కనకదానికి దక్కిన ఆనందం నిరంతర ఆ విశ్వాసాన్ని ఆ క్రెడిట్ మనం సంపాదించగలిగితే ఉపాధ్యాయులు అందరూ ఇచ్చినట్టే ఈ రాధాకృష్ణన్ గారి కళలు నిజం చేసినట్టే. ఇప్పుడు మీరందరూ కూడా ఈ సందర్భంగా దేశ సన్మానాన్ని బాధ్యతగా భావిస్తారని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గవర్నమెంట్ పక్షాన కూడా ఎప్పుడు కూడా 5 సెప్టెంబర్ నాడు వాళ్ళ సర్వీసెస్ని రికగ్నైజ్ చేసి సన్మానం చేయడం జరుగుతుంది. అది కాకుండా సన్మానం గవర్నమెంట్ పక్షాన అందరికీ చేయాలంటే కూడా కష్టం. ఇంకా చాలామంది ఉపాధ్యాయులు ఉంటారు, వాళ్ళు సైలెంట్గా పనిచేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళని సర్వీసెస్ లెక్కకు రాదు. కానీ అటువంటి సందర్భాల్లో అటువంటి టీచర్స్ని లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ వాళ్ళు గమనించి వాళ్ళ వర్క్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళకు కూడా సన్మానం చేస్తున్నారంటే నేను మొత్తం మా ఉపాధ్యాయుల తరఫున వాళ్ళందరి తరఫున లయన్స్ క్లబ్కి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ వృత్తినే చాలా ఇంపార్టెంట్ వృత్తి. ఉపాధ్యాయులకు సన్మానం చేయడం అంటే ఒక గ్రేట్ థింగ్. వేరే డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఎవరెవరైతే ఉన్నత స్థాయిలో పోయారో వాళ్ళందరినీ తయారు చేసేటోళ్ళు ఒకరే, దట్ ఈస్ టీచర్. ఆ టీచర్లని ఎటువంటి టీచర్స్లని లయన్స్ క్లబ్ వాళ్ళు వేరే వేరే కార్యక్రమాలు కూడా చేపిస్తారు. దాంట్లో నాకు స్పెషల్గా నచ్చిన కార్యక్రమం అంటే గురువులకు సన్మానం చేసేది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు, ఎందుకంటే ఓన్లీ 120 minutes ఇచ్చారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ టు ద లయన్స్ క్లబ్ ఆదర్శ ఫర్ సన్మానం చేసినందుకు మా టీచర్లకు థ్యాంక్ యూ. సన్మానం పొందుతున్న ఉపాధ్యాయులందరూ కూడా ప్రత్యేకమైన అభినందనలు. అసలు ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం అనేది మాత్రం వస్తువులు చెప్పలేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఉపాధ్యాయులే కాబట్టి ఉపాధ్యాయుల దినోత్సవం ఎందుకు చేసుకుంటున్నాం అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మన మొదటి ఉపాధ్యక్షుడు, ఆ తర్వాత అధ్యక్షుడు. వారి పుట్టినరోజు సెప్టెంబర్ 5, 1888లో వాళ్ళు నెల్లూరు జిల్లాలో సర్వేపల్లిలో పుట్టింది. ఇదందరూ కూడా తెలిసిన విషయం. దీనికి కఠినంగా ఏంటంటే వారు చాలా మేధావి, అపర మేధావి. వారు 15 సార్లు నోబెల్ ప్రైజ్లు, 15 సార్లు పీస్ కమిటీ నుంచి ఎన్నికైన చాలా గొప్ప వ్యక్తి. వారు ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత వారి శిష్యులందరూ సార్ మీకు మేము సన్మానం చేస్తాం, మీరు మా గురువును, మేము గురు పూజ చేస్తాం సార్ అని చెప్పేసేస్తే సర్వేపల్లి రాధాకృష్ణ గారు అంటే నేను మీకు గురువును, ప్రతి ఒక్కరు కూడా నా బర్త్డే రోజు ప్రతి ఒక్కరు కూడా గురు పూజ చేయాలి, గురువులను సన్మానించండి అని చెప్తే 1962 నుండి వారి పుట్టినరోజు అప్పటి నుంచి మనం డాక్టర్లే చేసుకుంటాం. బెంగాల్ చీఫ్ మినిస్టర్ వారు చదివి గతించిన తర్వాత వారి చేసుకుంటారు. ఇంజనీర్ చేసుకుంటాం. మోక్షంలో విశ్వేశ్వరయ్య గారు గతించిన తర్వాత వారి బర్త్డే చేసుకుంటాం. కానీ వారే చెప్పి నా బర్త్డే రోజు గురువులందరినీ సన్మానించమని చెప్పడం అనేది వారి గొప్ప వ్యక్తిత్వం అని చెప్పేసి మీ అందరినీ కూడా విన్నాం. ఇక మా విషయానికి వస్తే మా పెద్దలు జెండాగా చెప్పారు, విద్యా వైద్యం అనేది మేము విద్యలో చాలా సేవ చేస్తున్నాం. దానికి డాక్టర్ గారే మాట్లాడుతున్నారు. వాళ్ళ కూడా మేము లాస్ట్ మంత్ మనము ఈ చుట్టుపక్కల 6 గ్రామాల నుంచి 6 మండలాల నుంచి 3 వ్యాస రచన పోటీలు,
ఉపన్యాసాలు, భక్తి గేయాలు వీటి మీద పోటీ కండక్ట్ చేసి సుమారు 70 మంది విద్యార్థులను ప్రోత్సహించడం జరిగింది. అన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్ని తీసుకోవడం జరిగింది. మా క్లబ్ ఎప్పుడైనా కూడా విద్యకు ఇస్తుంది, అది కూడా గవర్నమెంట్ పాఠశాలలకు చాలా గవర్నమెంట్ చేస్తున్నది. మాకు అయింది మేము తప్పకుండా 7 నుంచి మా క్లబ్ విద్యారంగం మీద చాలా సంగారెడ్డి ఆదర్శాలు వచ్చి ప్రతి సంవత్సరం ఉత్తమ ఉపాధ్యాయులను ప్రతి మండలం నుంచి 5 నుంచి 6 మంది తీసుకొని మినిమం 5 మండలాలు ఒక 30 మందిని చేస్తుంది. 30 మందిని సన్మానం చేసుకుంటాం. ఆ భాగ్యం మాకు కలిగించినందుకు మీ ఉపాధ్యాయులు అందరికీ కూడా మేము నమస్కారం చెప్తున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మరొకసారి లయన్స్ క్లబ్ ఆఫ్ సంగారెడ్డి ఆదర్శ సందేశం. మనకు నిర్భయముగా ఉండగలదో, మనకు నిర్భయముగా ఉండగలదో, ఎచట మనిషి ఎచట జ్ఞానానికి ఎట్టి ఆటంకము ఉండదో, ఎచట లోకము ఇరుకైన సన్నని చిన్నదులుగా చేరిపోదు, ఎచట లోకము మూఢాచార ఆచారయడాలలో ఇంటిపోదు. అటువంటి భూతల స్వర్గములోకి నా దేశాన్ని పేర్కొనని వేదిక జ్ఞాపకం చేస్తుంది. వారికి అభినందనలు, ధన్యవాదాలు. శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నాం. ఏమంటావు లైవ్ మిత్రుల తెలుగు భాషోపాధ్యాయులుగా స్టేట్ లైన్లోని హై స్కూల్ లోపల కళాశాలలో స్వాగతం. వారికి రవీందర్ గారికి ఓడిఎఫ్ ఉపాధ్యాయులు వారికి ధన్యవాదాలు సార్. ఓకేనా? ఈ వేదిక అభినందిస్తుంది వారిని. ఎందుకంటే కళాశాల విషయాలు కూడా ఫోటోగ్రాఫర్ దుర్గాకృష్ణ తర్వాత జిల్లా పరిషత్ పాఠశాల కొండాపూర్ ఆత్మీయ సన్నివేశం కళ ముందు కనిపిస్తా ఉంది. సభ్యులందరికీ కూడా రాసుకుంటున్నారు. కామాక్షి రెడ్డి గారి ధన్యవాదములు. కాబట్టి మరొక సమయం తర్వాత శ్రీ భాస్కర్ గారికి మరో సోదరిమణి అరవింద్ గారు సిద్ధం కావాల్సిన విజ్ఞప్తి ముబారక్పూర్. తర్వాత వారికి వేదిక అభినందన సత్కార ప్రతినిధులు అందిస్తుంది. ధన్యవాదాలు. నిద్ర వచ్చిన రైట్ నువ్వు చెప్తున్నా చేస్తాను. సార్ ఎంత సార్ ఎంత మరి అంత ధన్యవాదాలు.
సెల్ ఫోన్ మిస్టేక్ కూడా ఛాన్స్ ఇవ్వాలి.